యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు. ఈరోజు దేవుని వాక్యము కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల అది మీకు మేలు. ఈ వాక్యం యొక్క ఉద్దేశం అపోస్తుడైన పౌలు సువార్తలో మనము స్థిరంగా ఉండాలి. అపోస్తుడైన పౌలు విశ్వాసులకు 3 విషయాలను జ్ఞాపకం చేస్తున్నాడు. విశ్వాసములో స్థిరముగా ఉండాలి. క్రీస్తును స్వీకరించడం మాత్రమే కాదు, ఆయనలో నిలకడగా జీవించాలి. పరిస్థితులు మారినా, పరీక్షలు వచ్చినా మన విశ్వాసం కదలకూడదు. మనం ఎప్పుడు విశ్వాసంలో స్థిరంగా ఉండేవారిగా ఉండాలి. విశ్వాస జీవితంలో స్థిరత్వం చాలా ప్రాముఖ్యమైంది. సువార్త నిరీక్షణను విడిచిపెట్టకూడదు. అంటే సువార్తను మనం గట్టిగా చేపట్టేవారిగా ఉండాలి. సువార్త మనకు రక్షణ, నిత్య జీవము, మహిమ అనే నిరీక్షణ ఇస్తుంది. లోక ఆకర్షణలు లేదా కష్టాలు వచ్చినా ఆ నిరీక్షణ వదిలిపెట్టే వారిగా ఉండకూడదు. సువార్త అందరికీ ప్రకటించే వారిగా ఉండాలి. వినుట మాత్రమే కాదు, వినినటువంటి నీవు ఇతరులకు ప్రకటించే వారిగా ఉండాలి. పౌలు తాను ఆ సువార్తకు పరిచారకుడని చెప్పాడు. మనం కూడా మాటల ద్వారా, మన వ్యక్తిగత జీవితం ద్వారా క్రీస్తును సాక్ష్యముగా తెలియజేసే వారిగా ఉండాలి. సువార్త వినినటువంటి మనము అందరికీ ప్రకటించే వారిగా ఉండాలి. అపోస్తులైన పౌలు తెలియజేసిన 3 విషయాలు: 1, విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. 2, సువార్త నిరీక్షణ మనము గట్టిగా చేపట్టే వారిగా ఉండాలి. 3, సువార్త అందరికీ ప్రకటించే వారిగా ఉండాలి. ఇవి విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, వందనాలు. మా విశ్వాస జీవితంలో స్థిరులై ఉండి వినినటువంటి సువార్తను విడిచిపెట్టగా గట్టిగా చేపట్టి ఆ సువార్తను ప్రజలందరికీ ప్రకటించి మీరు ఆశీర్వాదులుగా చేర్చడానికి మమ్మల్ని సాధనలుగా వాడుకొని మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.